నాయకులు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ని నమ్ముతారు, ఆ కేటీఆర్ని నమ్ముతారు, ఆ చంద్రబాబుని నమ్ముతారు, ఆ జగన్ను నమ్ముతారు, ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ బీజేపీని నమ్ముతారు, ఈ దొంగల పార్టీలు నమ్ముతారు. కళ్ళకు కనబట్లేదా? స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు 14,000 ఎకరాలు, నేను తప్ప. అమ్మకాన్ని నేను ఆపాను. 8 లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను. మీ కొరకు ఇంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్గానా. కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి, నేను మీతో ఉన్నాను. మీలో కొందరు అమ్ముడుపోయినా పర్వాలా, 3-4 ప్రెసిడెంట్. నేను స్టూడెంట్స్తో విన్నాను. వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు ఇస్తాను. నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు. ఒకవేళ బినామీకి అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా, మీరు కొనుక్కోరని అంటే